ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలులో గల సివిల్ జడ్జ్ జూనియర్ మెజిస్ట్రేట్ కోర్ట్ భీమడోలు ఆవరణలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తోట జయప్రకాష్ ఆధ్వర్యంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండ గీతాంజలి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని న్యాయవాదులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన ఆశయ సాధనలో భాగస్వామ్యులు కావాలని, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి అంబేద్కర్ అని అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని ఈ కార్యక్రమంలో గుర్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండ గీతాంజలి, జనరల్ సెక్రటరీ తోట జయప్రకాష్, ఉపాధ్యక్షులు ఇంజేటి విజయ అచ్యుతం, ట్రెజరర్ టి రాణి, సీనియర్ న్యాయవాదులు గంగరాజు, రాజారావు, కాళీ నాగేశ్వరరావు, వెంకటరత్నం, గోపి, అల్లాడి గంగాధర్, పంటల శ్రీనివాస్, పూడి సంపత్, జి అజయ్, బాలాజీ, బొంతు పెదబాబు తదితరులు పాల్గొన్నారు. మన బార్ అసోసియేషన్లో మరో సీనియర్ న్యాయవాది అయిన గంగరాజు గారిని అంబేద్కర్ జయంతి గురించి తెలియజేయవలసిందిగా ఆ విశేషాల గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. న్యాయవాది మిత్రులకు ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకుని జై భీములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాన్ని భీమడోలు కోర్టు బార్ అసోసియేషన్లో నిర్వహించుకుంటున్నాం. ఇలా నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే ఎక్కువగా న్యాయవాదులు అదేవిధంగా కోర్టు స్టాఫు, పోలీసు వారు, మిగిలినటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. అందుకు వారికి ప్రత్యేకమైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ 135వ జయంతి ఉత్సవాలు జై భీములు మరీ తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారి 135వ జన్మదినం పురస్కరించుకొని మరి భీమడోలు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, వైస్ ప్రెసిడెంట్ గీతాంజలి గారు, మరియు ఉపాధ్యక్షులు ఇంజేటి విజయత్వం గారు, మరి ప్రధాన కార్యదర్శి జయప్రకాష్ గారు, మరి ఇతర సీనియర్ న్యాయవాదులు ఏదా వెంకటరత్నం గారు, మరి మాజీ అధ్యక్షులు విజయరాజు గారు, మరి మన నాగేశ్వరరావు గారు, ఇంకా మరి కాళీ నాగేశ్వరరావు గారు, మాజీ జిఎస్ గారు, గోపి గారు, అందరికీ కూడా మరి ఇతర మిగిలిన న్యాయవాద మిత్రులందరికీ కూడా నా జై భీమ్ తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ రోజున మనం ఆయన స్మరించుకోవటం అనేది, ఆయన జన్మదినాన్ని స్మరించుకోవటం అనేది చాలా అదృష్టంతో కూడిన. ముఖ్యంగా ఈరోజు చాలా చాలా మంచి రోజు. అసలు రోజు అంటూ ఉందంటే అది ఏప్రిల్ 14. అది ఎలా చెప్పగలుగుతున్నామంటే ఆ మహానుభావుడు భారతదేశానికి ఇచ్చినటువంటి సర్వీసులను దృష్టిలో పెట్టుకుని మరియు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తుందంటే దట్ ఈస్ నన్ అదర్ దెన్ దట్ ఈస్ అంబేద్కర్. 135వ జయంతి సందర్భంగా ఇక్కడ మనకందరికి ఇలా మాట్లాడుకునే అవకాశం, ఈ సందర్భంగా అందరూ కలిసిన అవకాశం ఇవ్వడం అనేది మన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ విషయమై మన న్యాయవాద మిత్రులు మాట్లాడినట్లు అంతగా మాట్లాడవలసినట్టు పరిస్థితి లేదు. నాకు తెలిసిన ఒక 2-3 పాయింట్లు మాత్రం మాట్లాడి ముగిస్తాను. ఫస్ట్ పాయింట్, ఆనాడు కడజాతి వారు అనేవారు ఎస్సీ ఎస్టీలు, వాళ్ళకు రిజర్వేషను, తర్వాత చట్టరీత్యా రక్షణ కల్పించి వాళ్లకు ఈనాడు కడజాతి వారిని కూడా కలుపుకోవడానికి సందేహం లేకుండా ముందుకు సాగేటంత అంతటి గొప్ప మార్గాన్ని మనకు దేవుడు ఆయన ఇచ్చినటువంటి వారు. ఇక రెండవది, బీసీ ఓసీలకు కూడా అన్ని విధాల కాళీ గంగరాజు గారు చెప్పినట్లు అన్ని విధాల సహకారం అన్ని కోణాల్లోనూ అందేలాగా ఆయన వంతు కృషి చేసి ఉత్సవాలకు మన స్థానిక భీమడోలు బార్ అసోసియేషన్లో ఏర్పాటు చేయబడినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా తోటి సహచర న్యాయవాదులకు, సీనియర్ న్యాయవాదులకు, అదేవిధంగా ప్రత్యేకంగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి కమిటీ వారికి హృదయపూర్వక నమస్కారాలతో ఈవేళ మనము రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ గారి జయంతోత్సవాలు మనము ఘనంగా ఊరా వాడవాడలా జరిపించుకుంటున్నాం. ఆయన కేవలము భారతదేశానికి ఒక దిక్సూచి నాయకుడు మాత్రమే కాదు, కానీ
ఆయన ప్రపంచానికే లోకనేతగా పేరు పొందినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన చేసినటువంటి త్యాగము, పరిశ్రమ, భారతదేశానికి ఆయన చూపించినటువంటి మార్గదర్శకత్వము ఈవేళ 200 సంవత్సరాల తర్వాత భారతదేశము ఎలాగూ ఉండవలెన అనేది కూడా ఆయన ముందుగానే సరైనటువంటి దిశానిర్దేశంలో మరి తన రచనల ద్వారా పురుకొల్పినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఉన్నామంటే అది ఆయన మహిళల కోసం, మహిళలకి ఇచ్చిన ఒక భిక్ష అని చెప్పాలి. వంటగదికి పరిమితమైన కాలం నుండి ఈరోజు అంతరిక్షంలో వరకు వెళ్ళగలిగే స్థాయికి మమ్మల్ని ఒక వెనకుండి ఆయన ప్రోత్సహించలేదు, కానీ ఆయన ఇచ్చిన అడుగుజాడల్లో మేము నడిచి ఈరోజు మీ ముందు నిలబడి మీతో మాట్లాడడానికి మాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి రాజ్యాంగం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బాలతరాలు కూడా ఇలాగే అన్ని రంగాల్లో ముందుకు సాగాలని కోరుకుంటూ విచ్చేసిన అందరికీ కూడా ముందుగా జై భీమ్ తెలియజేయుచున్నాను. ఈరోజు భీమడోలు బార్ అసోసియేషన్ నందు బిఆర్ అంబేద్కర్ గారి 135వ జన్మదిన వేడుకలు మీ అందరి సమక్షంలో చాలా ఘనంగా జరిగినందుకు చాలా సంతోషించుచున్నాం మా బార్ తరపున. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి సీనియర్ న్యాయవాదులు ఇంకా వచ్చినటువంటి అందరికీ కూడా, మీడియా వారికి, పోలీసు వారికి, అందరికీ కూడా స్టాఫ్కి మా బార్ తరపున తెలియజేయుచున్నాము. ఇది ఎంత విజయవంతంగా సాగడానికి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి మా జనరల్ సెక్రటరీ గారు. మేమందరు రాకముందే మరి ఇదంతా కూడా ప్రిపేర్ చేసి చాలా ఘనంగా ఏర్పాటు చేశారు. అందుని బట్టి ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలియజేయుచున్నాను. మరి అది అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్ గారు, ట్రెజరరీ గారు వచ్చినందుకు కూడా, వీళ్ళందరూ కూడా మాట్లాడినందుకు చాలా కృతజ్ఞతలు. సీనియర్ న్యాయవాదులైనటువంటి గంగరాజు గారు, రాజారావు గారు, మరి ఏదో వెంకటరత్నం గారు, వీరందరూ కూడా అంబేద్కర్ గారి గురించి చాలా మంచి విషయాలు మనకు తెలియజేశారు. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్.